ఇవాళ రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అనుకున్నది మరునాటు పొద్దున్న అభిషేక సమయానికి తప్పిపోయింది. రాజ్యాద్భ్రంశో, రాజ్యం పోయింది. పోని రాజ్యం పోతే పోయింది. అంతఃపురంలో ఉన్నానా, వనీ వాసహ, అరణ్యానికి వచ్చేసాను. పోనీలే ఏదో అరణ్యానికి వచ్చాను, వచ్చినా కూడా సీతమ్మ పక్కనుంది కాబట్టి ప్రశాంతంగా గడిపేశాను. సీతారాముల దాంపత్యం అటువంటిది అనుకుంటే సీతా నష్ట, సీతమ్మ అపహరింపబడింది. ఎక్కడుందో కూడా జాడ తెలియదు. ఇంతటి విలుకాణ్ణి అయినా నా భార్యని రక్షించుకోలేకపోతున్నాను. సీతా నష్ట హతో ద్విజ, నేనున్నాను అని దశరథ మహారాజు గారితో సమానమైనటువంటి వాడు, నాకు స్నేహితుడు, పాపం పరుగు పరుగున వచ్చి నాతో పాటు ఉండి నాకు సేవలందిస్తున్నటువంటి జటాయువు మరణించాడు. లక్ష్మణ, నీకొకటి చెప్పనా, నా శోకము ఎటువంటిదంటే లోకంలో ఏ వస్తువునైనా అగ్ని కాలుస్తుంది, కానీ నా శోకం అగ్నిని కాల్చేస్తుంది.